ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 సంవత్సరంలో మే 22వ తేదీన గురువారం నాడు హనుమాన్ జయంతి పండుగ రాబోతుంది. అత్యంత పవిత్రమైన పండుగలలో హనుమాన్ జయంతి ఒకటి. మీకు ఎన్ని కష్టాలున్నా సరే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి, ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు తప్పకుండా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మే 22వ తేదీన హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించాలి. పూజ చేసి ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. అప్పుడే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఎరుపు రంగు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. కాబట్టి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. ఎరుపు రంగు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి డబ్బు పరంగా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాంటి వారికి డబ్బు పరంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక పూజ చేసే ఆడవారు ముందుగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా ఆంజనేయ స్వామిని పూలతో అలంకరించుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఆంజనేయ స్వామి పటం ముందు నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. కుటుంబంలో గొడవలు ఏర్పడుతుంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ 2 వత్తులతోనే దీపం వెలిగిస్తారు. అయితే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు 3 వత్తులతో దీపాన్ని వెలిగించండి. ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు 5 వత్తులతో దీపం వెలిగించండి. తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇక 9 వత్తులు దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, అదేవిధంగా వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి. కాబట్టి తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్లే. కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి. 11 తమలపాకులను తీసుకొని ఒక్కో తమలపాకు పైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆ 11 తమలపాకులను పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. పూజ సమయంలో తప్పనిసరిగా హనుమాన్ చాలీసను చదవండి. ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసను జపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే హనుమాన్ చాలీసను చదవలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించండి. ఎందుకంటే ఈ హనుమాన్ జయంతి రోజున గజకేసరి యోగం ఏర్పడబోతుంది. కాబట్టి ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ రోజున హనుమాన్ ఆలయానికి వెళ్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు 21 తమలపాకులు అలాగే ఎరుపు రంగు పుష్పాలు తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఆంజనేయ స్వామి ఆలయంలో
ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ఆకు పూజను చేస్తే ఆంజనేయ స్వామికి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు. మరి ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే హనుమంతుడు బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆంజనేయుడిని మహిళలు తాకకూడదని వేద పండితులు చెప్తున్నారు. అలాగే చాలామంది భక్తులు హనుమంతుని పాదాలను ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు. అయితే తెలిసి తెలియక కూడా ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కిందన అణచివేస్తాడు. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాము. కానీ హనుమంతుని ఆలయంలో తప్పనిసరిగా 5 ప్రదక్షిణాలు చేయాల్సిందే. మరి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి 5 ప్రదక్షిణాలు చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. హనుమంతుని అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. హనుమాన్ జయంతి నాడు సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. ఈ హనుమాన్ జయంతి రోజున చీపురు కొంటే చాలా శుభప్రదం. ఈ రోజున 3 చీపుర్లను కొని మీ దగ్గరలోనే ఉన్న ఆలయానికి దానం చేయండి. ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం ఆయుర ఆరోగ్యాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రోజున ఉపవాసం అంటే చాలా మంచిది. ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. సో ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాడు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.